కథ పేరు రాయి లేదా విగ్రహం. ఒక గ్రామంలో ప్రసిద్ధ శిల్పి ఉండేవాడు. అతని చేతి ద్వారా తయారైన విగ్రహాలను దేవాలయాల్లో పెట్టేవారు. ఒకరోజు అతను 2 పెద్ద రాళ్లను తీసుకొచ్చాడు. మొదట రాయిని కొట్టడం ప్రారంభించాడు. ఒకసారిగా ఆ రాయి నన్ను కొట్టొద్దు, నాకు నొప్పిగా ఉంది అన్నట్లు చిట్లిపోయింది. శిల్పి దాన్ని వదిలేశాడు. రెండవ రాయిని తీసుకొని గంటల తరబడి చెక్కాడు. అది ఏమీ చెప్పలేదు. బాధను సహించింది. కొన్ని నెలల తర్వాత ఆ రెండో రాయి ఒక అందమైన దేవుడి విగ్రహంగా మారింది. మొదటి రాయి ఏమైంది తెలుసా? దేవాలయం బయట మెట్టుగా వేశారు. అందరూ దానిపై నడిచారు. ఒకరోజు మెట్టురాయి అడిగింది, ఎందుకు అందరూ నన్ను తొక్కుతున్నారు, కాని ఆ రాయికి నమస్కరిస్తున్నారు? విగ్రహం సమాధానం చెప్పింది, నువ్వు కొద్దిపాటి బాధను కూడా భరించలేకపోయావు. నేను మాత్రం కష్టాన్ని సహించాను. అందుకే ఈ స్థానం. నీతి: కష్టాన్ని భరించిన వారే గొప్ప స్థాయికి చేరుతారు. తాత్కాలిక నొప్పి శాశ్వత గౌరవాన్ని ఇస్తుంది.